విశాఖపట్నం ప్రజలకి మరియు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈ నెల 3వ తారీఖు అనగా రేపు ఉదయం వాటికన్ అంబాసిడర్ హిస్ గ్రేస్ లియోపోల్దో జిరెల్లి గారు రానున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రతినిధిగా ఆయన మన భారతదేశంలో మరియు నేపాల్ దేశంలో సేవలు అందిస్తూ వారు కూడా రేపు జరగబోయే ఇన్స్టాలేషన్ సెరమనీలో పాల్గొనబోతున్నారు. రేపు సాయంకాలం 4:30కి మన జ్ఞానపురంలో క్రొత్తగా నియమించినటువంటి అగ్ర పీఠాధిపతులుగా బిషప్ ఉడుమల బాల గారు వరంగల్ పీఠాధిపతులు ప్రతిష్ఠింపబోతున్నారు. రేపు సాయంకాలం నుండి వారు మన విశాఖపట్నానికి రోమన్ కథోలిక చర్చికి అగ్ర పీఠాధిపతిగా తమ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ సందర్భంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను మరియు ప్రార్థించమని కూడా ఆశిస్తున్నాను. హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు హిస్ ఎమినెన్స్ కార్డినల్ పూల యాంథోనీ గారు కూడా రానున్నారు. వారి హస్తాల మీదుగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల కథోలిక పీఠాధిపతులు 14 మంది రానున్నారు. మరియు అన్ని మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి కూడా మిగతా పీఠాధిపతులు రాబోతున్నారు. మొదటగా 28 నుండి 30 మంది పీఠాధిపతులు మనలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరియు 600 మంది 700 మంది గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కనుక మీ ద్వారా వారందరినీ ఆహ్వానిస్తూ మీరు కూడా భాగస్వాములు కావాలని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. వందనాలు. కథోలిక చర్చిలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఘట్టం మన విశాఖపట్నంలో తెరదించుకోబోతుంది. దాదాపుగా 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రిస్టియన్ మతం మన విశాఖపట్నంలో వెలిసింది. దఫదఫాలుగా ఈ యొక్క క్రిస్టియన్ మతాన్ని నడిపించడానికి బిషప్పులుగా ఎంతోమంది నియామకమయ్యారు. రేపు జరగబోయే 3వ తారీఖు కార్యక్రమంలో మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారు వరంగల్ పీఠాధిపతులు వారు మన విశాఖపట్నానికి అగ్రపీఠ కాపరిగా నియమితులయ్యారు. వారి అధికారిక నియామక దినం రేపు జరగబోతుంది. దీనిని అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన జయరావు తండ్రి గారు చెప్పినట్లుగా వారిని అధికారికంగా నియమించడానికి వాటికన్ అంబాసిడర్ పాపు గారి దూత, మా కథోలిక ప్రపంచానికి అధినాయకులు పాపు గారి దూత మోస్ట్ రెవరెండ్ హిస్ ఎమినెన్స్ లియోపోల్దో జిరెల్లి గారు వస్తున్నారు. 4 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ మహాప్రదక్షిణ జరగబోతుంది. కన్యస్త్రీలు, గురువులు, పీఠాధిపతుల
తో పాటు కొత్తగా నియమితులైనటువంటి ఉడుమల బాల తండ్రి గారు, వారితో పాటు కార్డినల్ మహాఘనత వహించిన అంతోని పోలా తండ్రి గారు, వారితో పాటు మన జయరావు తండ్రి గారు, వారు ప్రదక్షిణలో వచ్చి సెయింట్ పీటర్స్ గ్రౌండ్స్లో ఈ యొక్క అధికారిక నియామకం జరుగుతుంది. 5 గంటలకు దివ్య బలి పూజలో హిజ్ ఎమినెన్స్ లియోపార్దో జెరెల్లి అంబాసిడర్ వారు మరియు కార్డినల్ తండ్రి గారు, జయరావు తండ్రి గారు ఈ యొక్క బాధ్యతలు వారికి అప్పచెప్తారు. ప్రజలందరకు శుభములు. ఈ విశాఖ అగ్రపీఠం సుమారు 150 సంవత్సరాలుగా మనుగడలో ఉంది. ఈ పీఠానికి ఇంతవరకు అనేక మంది పీఠాధిపతులు సారథ్యం వహించారు, చక్కగా నడిపించారు. 23వ సంవత్సరంలో అప్పటి వరకు ఉన్నటువంటి అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ మల్లవరపు ప్రకాష్ గారు రిటైర్ అయిపోయారు. వారి స్థానంలో పాపు గారి చేత ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారిని తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరారు. వీరు ఈ గత సంవత్సరం అంతా ఈ పీఠంలో సారథ్యం వహించి అనేక కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా ఈ అగ్రపీఠాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఇప్పుడు పర్మనెంట్గా ఉండటానికి ఇంతవరకు వరంగల్ పీఠంలో పీఠాధిపతులుగా పనిచేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ ఉడుమల బాలగారిని పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క పీఠానికి నూతన అగ్రపీఠాధిపతులుగా నియమించి ఉన్నారు.